మేగోడ్ సంజీవ్ గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తాడు. కరెక్ట్గా ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యి కరెక్ట్గా చేసుకుని ఆయన 100 అనుకుంటే ఆ 100కి ఒక పైసా కూడా అటు ఇటు జరగనివ్వడు. ప్లస్ పక్కన మా గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన నీకోసం అనే సినిమా చేసి ఆ రోజుల్లో రవితేజతో నంది అవార్డు వచ్చిన సినిమా చేశాడు గంటా శ్రీనివాసరావు. ఇక మాకు ఒక పక్కన చూసుకుంటే ఆయన ఆర్ వెంకటేశ్వరరావు ఆయన ఉంటాడు, శివశంకరరావు ఉంటాడు. ఆర్ వెంకటేశ్వరరావు మనకి ఇండస్ట్రీ కొత్తగా వచ్చే టైంలో ఎమ్మెల్యే కాలనీలో హైగ్రీవాచారి గారి గెస్ట్ హౌస్ నడుపుతూ అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా అన్నీ కూడా అయ్యాడు ఆయన. అలాగే ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు FDC చైర్మన్ అయ్యారన్నారు. ఇందాకడ మా ప్రభు పక్కా స్వార్థపరుడు, ఓన్లీ మీడియా పరంగానే చెప్పాడు. కానీ మళ్ళా తన చరిత్ర చెప్పేటప్పుడు మోహన్ బాబు గారు పలానా సినిమా దానికి అసిస్టెంట్ అని చెప్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి. 24 క్రాఫ్ట్స్లో డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీ అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంతోపాటు పార్ట్ వచ్చి మీడియా కూడా. సో మేము అందరం ఉన్నాము, మేమందరం మీరు మాకు, మాకు మీరు అందరం కలిపే చేసుకుందామండి. ప్లస్ మనందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు జడ్చర్ల ఆయన కూడా ఆయన ఇంటిలో షూటింగ్ జరిగింది కాబట్టి ఆయన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఓ పక్క నుంచి నెల్లూరు రాయలసీమతో కూడా అనుబంధం ఉంది కాబట్టి సో అందరం కలిపి వెళ్దాం. ప్లస్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే నాకు చాలా సెంటిమెంట్స్ గుర్తుకొస్తున్నాయండి. మా ఆదిత్య ఓం యాక్ట్ చేశారు. ఆదిత్య ఓం ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు పతాకంపై YVS చౌదరి గారి సినిమాలో ఆయన యాక్ట్ చేశాడండి. యాక్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ పేరు మీద బొమ్మరిల్లు ఆడియో అని చెప్పి ఆడియో కూడా ఆయన ఓన్ ఆడియో చేశారండి. చేస్తే దాంట్లో సత్యప్రకాష్ గారికి అనుబంధం ఉంది, ఇక్కడ ఉన్న అందరికీ కూడా YVS చౌదరి గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాతో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా దీంట్లో కూడా మేగోడ్ సంజీవ్ కుమార్ గారు మరి సిగ్గుపడతా MSK అని పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ పేరు. దర్శకుడు ఉన్నాడు. సో దర్శక నిర్మాతగా YVS చౌదరి గారు బొమ్మరిల్లుతో ఆయన వచ్చి లాహిర్లో ఎంత పెద్ద హిట్ అయిందో చూసాము. డెఫినెట్గా ఆ స్థాయికి తగ్గకుండా YVS చౌదరి గారు ఏ స్థాయికి అయితే ఎదిగారో ఆ స్థాయిలో మేగోడ్ సంజీవ్ కుమార్ గారు ఎదగాలి. ప్లస్ క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే అందరూ కూడా చాలా అద్భుతమైన క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అందరూ హైలీ పెర్ఫార్మ్డ్ పీపుల్. ఇంతమంది ప్లస్ విష్ చేయటానికి కూడా ఇంతమంది వచ్చి ఈ సినిమాని విష్ చేస్తున్నారు. టైటిల్ కూడా యూనివర్సల్ టైటిల్, ఆది పర్వం. అంటే మీకు ఇండియాలో ఉన్న 14 భాషల్లో మన సినిమాలకి మనకు వచ్చే రేంజ్లో ఆది పర్వం అండి. ఆది పర్వం అనేది ఓ సాంస్క్రిట్ దీని నుంచి వచ్చింది కాబట్టి అది పక్కా క్యాచీ అనేది. ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి ఈ యూనిట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి, సరే ఢిల్లీ రాజేశ్వరి గారి గురించి చెప్పాలి. ఆవిడ కూడా చాలా సిన్సియర్గా పర్ఫెక్ట్గా చేసే ఆర్టిస్ట్ ఆవిడ. అందరికీ ఎవరికి ఏ ప్రొడ్యూసర్కి కూడా ఇబ్బంది పెట్టని ఆర్టిస్ట్. అట్టా ఇంతమంది కోఆపరేషన్తో ఇంతమందితో ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఇది గ్యారంటీ సూపర్ హిట్ అయ్యి మా YVS చౌదరి గారి కంటే పెద్ద రేంజ్లో మా మేగోడ్ సంజీవ్ కుమార్ గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. షో కానీ లేకపోతే విరోధి అని ఇండియన్ పనోరమాలు, నేషనల్ అవార్డ్స్లు ఎన్నో అవార్డులు సాధించిన గొప్ప డైరెక్టర్ అండి. ఆయన కూడా మా దర్శక నిర్మాత నీలకంఠ గారు ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఆయన బ్లెస్ చేసినవన్నీ సూపర్ హిట్స్ అండి. అదో సెంటిమెంట్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం ఒక ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక 5 ట్రైలర్స్ ఒకేసారి చూడటం అన్ని లాంగ్వేజ్లో ఇదే ఫస్ట్ టైము. ఇందులో నాకు కనపడేది ఏంటంటే ద కాన్ఫిడెన్స్, టీమ్ యొక్క కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సంజీవ్ గారి యొక్క కాన్ఫిడెన్స్ నాకు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంటే తప్పులేదు. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా ట్రైలర్ చూడగానే మనకు ఫస్ట్ ఒకటి అర్థమవుతుంది ఇందులో కథ ఎట్లా ఉంటుంది, కథ ఉందా లేదా కథ ఎట్లా ఉంది అనేది. ఇందులో నాకు చూసినప్పుడు కథతో పాటు ఒక మంచి ఎమోషనల్ ట్రావెల్ కూడా నాకు కనపడుతుంది. చాలా నాకు ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఒక డైరెక్టర్గా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది అంటే ఒక యాక్టర్ ఒక రోల్ కనెక్ట్ కావాలంటే కదా ఆడియన్స్తో ఒక ప్యాషన్తో చేయాలి. నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు మంచి లక్ష్మి గారు రోల్ చూస్తున్నప్పుడు ఒక ప్యాషన్ కనపడుతుంది. అంటే షీ వాస్ పుట్టింగ్ ద హోల్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ ఇన్ టు దట్ రోల్.
అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి అవార్డ్ విన్నింగ్ రోల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ క్యారియర్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఐ విష్ ద హోల్ టీమ్, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ, ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మిత్రుడు గంటా శ్రీనివాసరావు గారు, ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద సీన్స్. చాలా అంటే హీఈస్ ఆల్సో వెరీ ప్యాషనెట్ ఫిలిం మేకర్. మళ్ళీ సినిమాని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేశారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే ప్రొడ్యూసర్ గారు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 30 ఏళ్ల స్నేహంలో గంటా శ్రీనివాస్, ప్రసన్న కుమార్ గారు, నీలకంఠారెడ్డి గారు, శివకటమేం గారు, నేను 35 ఇండస్ట్రీ మాది సినిమా ఫీల్డ్. 1988 నుంచి మెడ్రాస్లో నీలకంఠ గారు, గంటా శ్రీనివాస్ గారు, మన ఇంకిద్దరు ముగ్గురు మిత్రులు ఉన్నారు, కళ్యాణ్ గారు, ఇట్లా అందరితో పరిచయాలు ఉన్నాయి. సంజీవ్ మేగోటి గారితో లాస్ట్ ఇయర్ సినిమా తీశాను, రాఘవరెడ్డి, ప్రొఫెసర్ రాఘవరెడ్డి. ఆ సినిమాకి హీరో మా శివ కంఠమని. జనవరి 5న రిలీజ్ చేసాం ఆ సినిమాని. ఆ సినిమా తీసిన తర్వాతనే మరలా ఈ సినిమా మొదలుపెట్టడం జరిగింది. సంజీవ్ మేగోటి గారు చెప్తుండేవారు, మంచి సబ్జెక్ట్ దొరికిందండి, మంచి కథ దొరికింది, తీస్తున్నానని. ఏదన్నా మా సహాయం కావాలని చేస్తామని చెప్పాము. ఆ విధంగా సహాయం చేశాము. సినిమాని చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీశారు. ట్రైలర్ చూస్తే ఆల్ ది బెస్ట్ అండి సంజీవ్ గారు. మీ నవ్వే మిమ్మల్ని హ్యాపీగా ప్రయాణం చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈ ట్రైలర్ ఆదిపర్వం 1 అనేది చూస్తే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ట్రైలర్లోనే ఇలా ఉంది, ఖచ్చితంగా సినిమా చూడాలని అనిపించే విధంగా ట్రైలర్ తీశారని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ సంజీవ్ గారు, డైరెక్టర్ గారు. చాలా మంచి, అంటే 5 లాంగ్వేజ్లో లిప్ మూమెంట్ చూశాను నేను. అంటే నాకు కూడా కొంచెం అనుకరించడం లేకపోతే అలవాటు. ఆ లిప్ మూమెంట్ చూస్తే కూడా ఈ డైలాగ్స్ కానీ ఎక్కడా కూడా వేరియేషన్ కనపడలేదు. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ తగ్గట్టుగా చాలా ఇనసంపుగా ఉంది అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్. we wish all the team members and their సినిమాలో పనిచేసినటువంటి అందరి కళాకారులకి, ప్రొడ్యూసర్స్కి మరియు డైరెక్టర్స్కి we wish them best of luck and we feel that it is going to be successful in all languages. నేను ఎక్కువ టైం తీసుకోను. వివేకానంద పెద్దలందరికీ ఉన్న నమస్కారాలు. ఆదిపర్వం సినిమా తప్పకుండా అన్ని భాషల్లో సూపర్ హిట్ జరుగుతుంది. ఈ నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి శుభం జరుగుతుంది. ఓం సాయిరామ్. స్టేజ్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ రోల్ ఇవ్వడానికి. ఎందుకంటే టిల్ నౌ ఐ హ్యావ్ డన్ ఓన్లీ రొమాంటిక్ రోల్స్, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సీరియస్ రోల్స్ కూడా. ఆల్రెడీ దానంలో నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందండి. సో ఒక యూనిక్ కాన్సెప్ట్కి ఒక పాన్ ఇండియా రేంజ్లో మా డైరెక్టర్ గారు చేశారండి. సూపర్. యాక్చువల్గా నేను అనుకోలేదు, ఫ్రాంక్గా చెప్పాను. నేను అనుకోలేదు ఎంత గ్రాండ్గా ఎంత, కానీ మనం అందరం కలిసి చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ సినిమా. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. నేను చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు పనిచేస్తున్నాను, అన్ని ఇండస్ట్రీస్లో, హిందీ ఇండస్ట్రీ, హాలీవుడ్లో కూడా చేశాను. కానీ నాకు మదర్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఐ లర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. వేరే ఇండస్ట్రీలో, ఇండియాలో సినిమా లవర్స్ ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. సో 100% I request all the people to give love and encouragement to this film and make this film a great hit. And we have been seeing a lot of pan-India heroes from Telugu industry. I think from this film we get one
పాన్ ఇండియా హీరోయిన్ మంచు లక్ష్మి గారు కూడా మీరు వస్తున్నారండి టోటల్ ఇండియాకి. సో అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్, సత్యప్రకాష్ గారు, శ్రీజిత, వెంకట్, ఎస్టర్ గారు, ఎవ్రీ వన్, డైలీ రాజేశ్వరి గారు, జమి సురేష్ గారు, అండ్ చివరికి గడ్డ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ encourage this film, and I feel that this film will be a hit like Arundhati, Karthikeya, Kantara. Let's hope for the best. Thank you. ఇంకా చూడలేదా అన్న? ఆది పర్వతం చూడన్నా, సూపర్ గా ఉంది. ఆది పర్వతం సూపర్ डुपर हिट. ए भाई आप आदि पर्वत देखा क्या? अरे यार आदि पर्वत देखो यार, क्या पिक्चर अम्मा के आदि पर्वत सुपर डुपर हिट. అన్నా 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 ఆది పర్వం పాతియా? என்னது ஆதி பர்வம் படம் பாத்தியா? இது பாக்குறியா? ஏ மண்ணங்கட்டி மாதிரி இருக்கடா, உடனே போய்விட்டு ஆதி பர்வம் படம் பாட்டுக்கடா, அந்த படம் பெரிய ஹிட் பண்ணடா, போன்ல பேசிக்கிட்டு இருக்கா. அண்ணா அண்ணா யாரது? ಏನೋ ಆದಿ ಪರ್ವ ಪಡ ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಆದಿ ಪರ್ವ ಪಡ ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಏನ್ರದು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಇಮಿಡಿಯೇಟ್ ಹೋಗಿ ನೀ ಆದಿ ಪರ್ವ ಪಡಲ್ಲಿ ನೋಡಿ ನೋಡಿ ನೋಡ್ಲೇಬೇಕು ನೀವು. ಇಲ್ಲ ಅಣ್ಣ ಆದಿ ಪರ್ವನ್ ಯಾವದ ഒരു ആദിപർവം പടം വരില്ല. ಏನಯ್ಯ ಆದಿಪರ್ವಂ ಪಡಂ ತೆಲುಗು, ತಮಿಳ್, ಕನ್ನಡ, ಹಿಂದಿ, ಈಗ ಮಲಯಾಳಂನಲ್ಲಿದೆ ನೋಡಿದೀಗೆ. ಆದಿಪರ್ವಂ ಪಡಂ ಎಷ್ಟೋ ಹಿಟ್ ಇಷ್ಟು ಆಗ್ತಾರೆ. కరెక్టా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆదిపర్వం పడం అంటే, ఆదిపర్వం సినిమా అంటే. ये है आदिपर्वम नाम के फिल्म को जिसको कि हम सब मिलके बहुत बड़ा हिट बनाएंगे. आदिपर्वम సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ గారు ఒక మాట రండి. మీ అందరూ కూడా ఎన్నో సినిమాలు చూస్తుంటారు, మిలిటరీ వాళ్ళందరినీ చూస్తుంటారు. మిలిటరీ వాళ్ళు బార్డర్ చూస్తుంటారు, కొంతమంది జవాన్స్ ఎవరు లేకపోతే ఒక్క కెప్టెన్ మాత్రం ఉంటారు. దట్ ఈస్ దిస్ ఆది పర్వం మూవీ ఈస్ వన్ మ్యాన్ ఆర్మీ షో. దట్ వన్ మ్యాన్ ఆర్మీ ఈజ్ అవర్ సంజీవ్. ఇతను తీసుకున్న పని, ఇతను తీసుకున్న శ్రద్ధ, ఇతను తీసుకున్న కష్టం, ఇతను ఎవ్రీథింగ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇవాళ దాకా కూడా తెలుసు. సో మనం అందరం కలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మన సంజీవ్ గారికి, మన గంటా శ్రీనివాసరావు గారికి, మన మిగతా ఆర్టిస్టులకి, ఎవ్రీబడికి ఒక మంచి శ్లోకంతో డెడికేట్ చేయొచ్చా? సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. ఎలాగైతే మీ అందరూ హనుమాన్ సినిమా చూసి హనుమాన్ తాలుగా హనుమాన్ చాలీసాతో ఈ భూ ప్రపంచాన్ని చాలా పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు స్టాండ్ అండ్ సే జై శ్రీరామ్ దత్త ఓన్లీ మహాజ్ఞాన స్వరూపేచ హనుమాన్ అంజన సుత కాలజ్ఞాన స్వరూపేచ హనుమాన్ రామభక్త బ్రహ్మజ్ఞాన స్వరూపేచ హనుమాన్ వాయుసుత నమామి కపీసం శరణం 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 రామభక్త శరణం మమ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమని ముఖర సుధారి బర్ణవ రఘుబర బిమల జస జోగాయక ఫలచారి బుద్ధహీన తన జానకే సుమిరో పవన్ కుమార్ బలవతి విద్యా దేహ మోహి హరో కలేశి వికార్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపిసతి లోక సాగర రామ దూతు అతలతు బలధామ అంజన పుత్ర పవన సత్నామ మహావీర విక్రమ బజరంగి కులత నివార సుమతికే సంగి కంచన పరణ విరాజ్ సుబేస కారణ కొండల కంచిత కేస హాత వజ్ర ధ్వజ విరాజే కాంతే మూచి జనేవ సాజే శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ ಬಂದರ್ ವಿದ್ಯಾಪಾನಿ ಗುಣಿತ ಚಾತ್ರ ರಾಮ ಕಾಜ ಕರಬೇಕು ಆತರು ಪ್ರಭು ಚರಿತು ಸುರಬೇಕು ರಶಿಯಾ ರಾಮನ ಕರ ಸೀತಾಮನ ವಸಿಯ ಸೂಕ್ಷ್ಮ ರೂಪದರ್ಶಿಯ ದಿಖಾವಾ ಬಿಡ ರೂಪದಲ್ಲಿ ಲಂಕ ಜರಾವ ಭೀಮ ರೂಪದಲ್ಲಿ ಹೆಸರು ಸಮಾರೆ ರಾಮಚಂದ್ರ के काज समारे. श्री रघुबीर हर्ष लाई रघुपति किन्नी बहुत बड़ाई तुम पिय वर्तई संभाई सास बदन तुम रोज गामे का श्रीपति कंठ लगावे सरकाधिक ब्रह्मांड मनीषा नार सार सही नहीं सा जम कुबेर दिग्पाल जहां तो कभी को भी कह सकेगा हाथों तुम उपकार सुग्रीव है किन्हा राम बिलाय राजपत दिना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर में सब जगह जाना जुग सहस्त्र योजन पर भानु निल्य चाहे बदर फल जानो प्रभु मुद्रिका मेल कमाही जलद लांगा अचरजना हे दुर्गम का जगत के जेते सुगम अनुग्रह तुमरो तेते राम तुम्हारे तुमरे कुमारे हो तिरुवाज्ञा अपने पे सारे सब जगह तुम्हारे शरण तुम रक्षक हूँ को डंडा आप तेज समारो आप तीनों लोग हाकते का आप भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. बोलो संजीव गारी की जय. సో మనం అందరం కూడా ఈ సంజీవ్ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాం, ఆదిపర్వం లాంటి సినిమాను చాలా ప్రేమిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రం ద్వారా ఈ భూ ప్రపంచం మీద అంటే ఎందుకంటే ఇది ఒక సినిమా, ఒక భాష కాదు, ఇది ఇంకా స్టార్టింగ్. ఆగే ఖేల్తో और भी बहुत है मेरे भाई. సో
టోటల్ ఇండియాలోనే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి మన సంజీవ్ గారి పేరు డంకా పే డంకా హోనా చెయ్యే హోనే వాయే సంజీవ్. అరే యార్ ఆది పర్వం కా డైరెక్టర్ అయ్యారు. అందుకే అన్నాను సంజీవ్ గారికి జై. థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే మెయిన్ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆల్ ద పీపుల్ ఐ లవ్ యూ. ఓకే Amazing. Thank you so much. Jai Shri Ram. Thank you so much. Oh wow. This is so special. Hara Hara Mahadeva. Hara Hara Mahadeva. Hara Hara Mahadeva. శివ కంఠం లేని అనే నేను ఈ సినిమాలో క్షేత్రపాలుడిగా నటించాను. వీళ్ళందరూ ఇన్ని లాంగ్వేజ్ మాట్లాడారు, నేను మాత్రం ఒకటే చెప్పాను, హర హర మహాదేవ. సంస్కృతం అనేది ఇండియాలో ఎక్కడికైనా నడుస్తుంది, ఈ సినిమాలో అన్ని సంస్కృతంలోనే ఉంటాయి. శ్లోకాలు కానీ పద్యాలు కానీ నా మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భైరవాష్టకం కానీ అన్ని సంస్కృతంలోనే ఉంటుంది. జనరల్గా మనం రాసేటప్పుడు కూడా లాంగ్వేజెస్ నోన్ అని రాసినప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ అని రాస్తాం, సంస్కృతం కూడా రాయాలి. మొన్న ఎవరో అడుగుతున్నారు, ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజ్లు ఉంటాయి ఇన్ని అంతా ఒకటే మతం అని ఎట్లా చెబుతారంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం మొదలుపెట్టేది శుక్లాంబరధరం విష్ణు అని. అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడినా రోజు పూజ చేసేది మాత్రం మనం సంస్కృతంలోనే. ఇప్పుడు మనవాడు హనుమాన్ చాలీసా చేశాడు కదా, అది భోజ్పూరి ఒరిజినల్గా భోజ్పూరిలో ఉంటుంది, అది బీహార్. సో అది కూడా మనం రోజు అందరం మాట్లాడుతూనే ఉంటాం. ఆ భాష ఏది అనేది మనకు అర్థం తెలీదు. అది యాక్చువల్గా అవధి భోజ్పూరి బేస్డ్ అనమాట, బీహార్, ఈస్ట్ యూపీ అండ్ బీహార్. సో ఇంకా కో ఆర్టిస్టులు ఇప్పుడు మావాడు చూపించాడు విశ్వరూపం, సత్యప్రకాష్ ఇది పాన్ ఇండియా ఆర్టిస్ట్, అన్ని సినిమాల్లో ఉంటాడు. భోజ్పూరిలో కూడా చాలా సినిమాలు చేశాడు. భోజ్పూరిలో నేను కూడా ఒక సినిమాలో హీరోగా చేశాను. ఇప్పుడు ఆదిత్య హోమ్ కూడా అతను కూడా అన్ని సినిమాలు చేస్తున్నాడు, ఈసారి హాలీవుడ్లో కూడా చేశానని. సో మా యంగ్ హీరో వెంకట్ ఈస్తారు, ఈమె కూడా అన్ని కన్నడలో ఈ మధ్యలో ఆమె సినిమా డైరెక్ట్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం, మ్యూజిక్ కూడా చేసింది. మల్టీ టాలెంటెడ్. మొన్న 15th ఒక సినిమా వచ్చింది మాయా అని, ఇట్ ఈస్ డూయింగ్ వెల్. సో అందరూ కూడా మంచి విజయ పదంలో ఉన్నారు. విజయ పదం ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. మా సురేష్ మంచి కామెడీ ఆర్టిస్ట్, ఆయన మంచులక్ష్మి కాంబినేషన్లో యాక్చువల్గా ఈ సినిమాలో ఒకరికొకళ్ళం కలుసుకోవాలి. మేము మంచులక్ష్మి సురేష్ గారిది ఒక కాంబినేషను. నేను ఆమెను ఎప్పుడు కలవాలా, ఆయన ఎప్పుడు కలవాలి, అట్లా ఆదిత్య నేను కలవాలి. ఆ సినిమా వాళ్ళ పాట వాళ్ళదే, ఎవరి పాట వాళ్ళదే. మహాభారతంలో ఆది పర్వంలోనే రకరకాల క్యారెక్టర్లకు ఇంట్రడక్షన్ ఇస్తాడు వ్యాస భగవానుడు. అట్లాగే మా సంజీవ్ మేగోటి చాలా క్యారెక్టర్ని అలా పట్టి వదిలాడు. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2 క్షేత్రపాలకుడు కావచ్చు, ఆది పర్వం క్షేత్రపాలకుడు అలా కూడా కావచ్చు. సో దానికి అంతులేదు, 18 పర్వాలు ఉంటాయి. సక్సెస్ అవుతుంటే అలా వెళ్తూ ఉంటాం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ మా యోగి రాధాకృష్ణ, మా ఎమ్మెల్యే గారు, అట్లా ఎదిరెడ్డి గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, మా ఫ్రెండ్ రాహుల్ వెంకటేశ్వరరావు, అందరికీ, మా హీరోయిన్ మహాలక్ష్మి, చిన్న మహాలక్ష్మి, ఈ పాప కూడా చాలా బాగా చేసింది. సీనియర్ ఆర్టిస్టులు రాజేశ్వర్ గారు, మా ప్రొడ్యూసర్ కూడా లేడీ, ఆమె కూడా చాలా ధైర్యంగా. ఇంకోటి ఏంటంటే మా గంటా శ్రీనివాసు సాహసం చేయరా డెమ్మగా ఐశ్వర్యం లభిస్తుందిరా అని సంజీవ్ మేగోటి చెప్పడం, ఈ సినిమాని పెంచుకుంటా పోవడం, దీనికి చెప్పకుండా ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. కంఫర్టబుల్ అండ్ ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఈ ఫిలింలో వర్క్ చేయడం. చాలా సీన్స్ చాలా టఫ్గా ఉన్నా కూడా సంజీవ్ గారు చాలా కూల్గా చేయించారు. And it was a very nice experience. Sir, thank you for making me feel so comfortable. I was very scared in the beginning. All the best for the entire cast and crew, including me and ee movie చూసి మా అందరిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
తెలుగు మీడియా అందరికీ ధన్యవాదాలు. Good evening to all of you, to my all co-stars, my director sir, producer sirs. I'm really indebted to Telugu industry. The way industry is growing and making beautiful concepts, a different kind of concepts, is really spectacular. Today it's a big day for all of us, and what a lovely spirit and vibes here. I would like to thank Sanjeev sir first, because I have seen him 24 hours without break. He worked for this movie, and today we got the result. We are thrilled. I am really happy, and I would like to thank all the ADs who has worked really hard with my Telugu script also, because I can't speak much Telugu, so I hope I didn't disappoint anyone. And my hairstylist, my makeup artist, my everyone, every crew and every team members, I really want to say thanks to make this journey so beautiful. Coming to my co-stars, Kiran, being a lovely co-stars, and he's really very good friend and very talented actor. Aditya Om sir, I have learned a lot from him. I really have learned a lot from him. He just can hold the expression on his eyes. It's just amazing. He is feeling shy now. Esther ma'am, so beautiful ma'am. She's so talented and she's so sweetest. Oh sure, yes. And what to say about Manchu Lakshmi Garu? She has a different kind of aura. Like whenever she come on screen, I think she is very, very special with her performance, with her loveliness and everything. It's being a beautiful journey. It's being a beautiful, I'm feeling so blessed to be the part of this journey, to be the part of this movie. Really, sir, Sanjeev sir, I would like to thank you, because you have trusted me. So I really want to thank you, Satyaprakash sir, and everyone, my family, my granny, my mom, and whoever played all the characters. It was lovely journey. So yes, I'm feeling so blessed, and I'm hoping this movie will be very, very nice, and it will be a biggest hit. And I'm just hoping for all of your love, and God bless all of us. All the best to my whole team. Thank you. Thank you so much, హలో ఇది నాయిస్ వస్తుందని అది ఇచ్చాను. హలో, ఓకే. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, మన మీడియా మిత్రులందరికీ, మన సినిమాని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన అన్ని వెల్ విషర్స్, టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన టీమ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్. అప్పుడే చాలా స్పీచెస్ విన్నారు, అందరి మాటలు విన్నారు. నాకు కూడా అలాగే ఉంది. నేను మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కారైకుడిలో డెవిల్ మూవీకి షూటింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది. సో అప్పుడు సగం 1 లైన్ లాగా చెప్పారు. ఓకే సరే, నా క్యారెక్టర్ వరకు చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇక్కడ వచ్చాక డైరెక్టర్ గారు టీంని కలవడం జరిగింది. డైరెక్టర్ గారు చూస్తే కన్నడలో చాలా బాగా మాట్లాడతారు. ఆయనకి కూడా కర్ణాటక కనెక్షన్ ఉంది. సో అదొక కనెక్షన్, డిఓపి గారి కనెక్షన్స్, అందరూ ఒక్కొక్కరు పరిచయం అయ్యేటప్పుడు వాళ్ళలో ఉన్న ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్రేమ, అది చూస్తూ ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. ఎలా అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్, ఒక సినిమా, ఇది ఒక సినిమా అంతే, ఒక అడుగు అంతే, కానీ వీ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి టీంతో కలిసి ఒక సినిమా చేయడం, నేను ఎప్పుడు అంటుంటాను, కొత్తగా ఏదో చేస్తుండాలి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని చెప్తుంటాను. కానీ నేను చెప్తే సరిపోదు కదా, అలాగే మన కోసం ఆలోచించి, మన కోసం క్యారెక్టర్స్లు రాసి, మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద నమ్మకం పెట్టి, నన్ను
అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు. సో పాపతో షూట్ చేశాను, హీరోయిన్ గారితో చేశాను, హీరో గారితో చేశాను. సో ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే, నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు. సో అందరు చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది, మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకే తెలుసు, కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి, ఎలా అది ఒక స్క్రిప్ట్లో మారిపోతుంది అనేది అప్పుడు ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు ఇక్కడ కూర్చుని నాకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. 2 లాంగ్వేజెస్ డబ్బింగ్ నేనే చేశాను, తెలుగు కన్నడ. అప్పుడు రషెస్ చూశాను, అయినా ఇంత ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు సార్ ఎంత అంటే దిస్ షోస్ ద గుడ్ విల్ దట్ సార్ హ్యాస్. అంటే ఇండస్ట్రీలో ఇంత సంవత్సరాలు ఉంటాము, థ్యాంక్ యూ. సో ఎంత సంవత్సరాలు ఉంటాము, డబ్బులు సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించవచ్చు, ఫేమ్ సంపాదించవచ్చు. కానీ ఒకరు ఇప్పుడు సినిమా తీస్తున్నారు అని చెప్పేటప్పుడు ఎంత అందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఒకరిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు కూర్చొని హౌస్ఫుల్, మీరు చెప్పినట్టు ఒక ఫస్ట్ అడుగుకి ఇంత మంది రావడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం, ఇదే చూపిస్తుంది సంజీవ్ గారు ఎవరు అనేది. సో నాకు పర్సనల్గా అలా ఒపీనియన్ ఉండే, కానీ ఇంతమందికి కూడా సేమ్ ఒపీనియన్ ఉంటుంది అనేది నేను ఈరోజు చూస్తున్నాను. సో డెఫినెట్లీ సంజీవ్ గారు, దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ సంజీవ్ గారు ఈజ్. సో చాలా మంచి మనిషి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ఆఫ్ కోర్స్ చాలా మంచి టెక్నీషియన్ కూడా. సో అలాంటి ఒక మనిషికి అన్నీ బాగా జరగాలని నా కోరిక. ఇది నిజంగా మీ కెరియర్ది ఆది పర్వం అయిపోవాలి. ఇక్కడ నుంచి మీరు ఇంకా వెనక్కి తిరగకూడదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు మాత్రమే కాకుండా మీ వెనకున్న అన్ని మన ప్రొడ్యూసర్స్కి, అన్ని ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న అన్ని ఆర్టిస్టులకి, మన గెస్ట్లకి, ఈరోజు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి అందరూ ముందుకెళ్ళి ఈ సినిమా నుంచి సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక పెద్ద న్యూ బిగినింగ్ అవ్వాలని నా కోరిక. సో డెబ్యూ కాదు, ఐ థింక్ న్యూ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకి పరిచయం అవుతున్నారు, వాళ్ళకు కూడా మంచిది కోరుకుంటూ అందరికీ మంచిది అవ్వాలి. ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సినిమా రిలీజ్ టైంలో కూడా మీడియా మిత్రులది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ది, అందరిది సపోర్ట్, బ్లెస్సింగ్స్ మనకు కావాలని అడుగుతున్నాను. కన్నడ ప్రేక్షకులకి నాకు కన్నడ తెలుసు కాబట్టి సార్ అంతా నాకు ಪ್ಯಾನ್ ಇಂಡಿಯನ್ ಅన్ని ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ರಾವು, ಬಟ್ ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಈ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆದಾಗ ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ಕೂಡ ಕರ್ನಾಟಕದ ಜನತೆ, ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ನೋಡಿ ಆದಿಪರ್ವ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್, ನಿಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ, ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಕೊಡಿ ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್, ಧನ್ಯವಾದ. చెప్పింది నేను కూడా మమ అంటూ సంజీవ్ అదే సంజీవ్ డేర్స్ టు డ్రీమ్, కేర్స్ టు అచీవ్. అది వాళ్ళు చూశాను నేను. ఓ మై గాడ్, 5 లాంగ్వేజెస్లో ట్రైలర్, ఇట్ వాజ్ అమేజింగ్. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను ఒక స్టార్ క్యాస్ట్ అనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చే వరకు హీ విల్ సమ్హౌ యూ విల్ మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నేనే ఎగ్జాంపుల్ దానికి. ఎందుకంటే అంటే లేదు, మీరే సూట్ అవుతారు. సో థ్యాంక్ యూ సంజీవ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ లవ్లీ క్యారెక్టర్. అండ్ సంజీవ్ సపోర్ట్ సిస్టమ్ చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సినిమాని ఈ స్టేజ్కి, ట్రైలర్ స్టేజ్ వరకు తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ విష్ ఆదిపర్వం టీమ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సంజీవ్. థ్యాంక్ యూ సో మచ్. జమీ సురేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకు ముఖ్యంగా, నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళందరికీ ముందు వెల్కమ్ చెప్తున్నా. అండ్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ముందుగా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది డైరెక్టర్ మేగోడి సంజయ్ గారికి. ఎందుకంటే నన్ను ప్యాన్ ఇండియా యాక్టర్ని చేశారు. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, కానీ ఒకేసారి నాకు హ్యూజ్ గొప్పగా అద్భుతంగా అనిపించిన విషయం ఏంటంటే 5 భాషల్లో ఈ సినిమాని ఆయన తీసుకురావడం, ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం చాలా గొప్ప విషయం. సాధారణ విషయం కూడా కాదు, అసాధారణాన్ని సాధారణం చేశారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ గంటా శ్రీనివాసరావు గారు,
నేను కాలేజ్ రోజుల్లో ఎక్కువ సార్లు పాడుకున్న పాటలు మీరు తీసినటువంటి నీకోసం సినిమాలో పాటలే. చాలాసార్లు స్టేజ్ మీద ప్రైజులు కూడా తీసుకున్నాను ఆ పాటలు పాడి. నాకు ఆ సినిమా మా అందరికీ ఇచ్చినందుకు నంది అవార్డ్ ఫిలిం, థ్యాంక్ యూ సార్. చాలా మంచి సినిమా మాకు ఇచ్చారు, మాకు మళ్ళీ గుర్తు చేశారు ఆ సినిమాని. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ని ఓకే చేసినందుకు. తర్వాత నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది లక్ష్మి మంచు గారికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నేను ఆవిడకి హస్బెండ్గా క్యారెక్టర్ చేస్తానని చెప్పిన వెంటనే ఆవిడ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా సినిమాలు మిమ్మల్ని నవ్వించాను, ఈ సినిమాలు కూడా నవ్విస్తూ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోట్లో ఉండే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సంజీవ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్కడో కాఫీ షాప్లో టీ తాగుతుంటే టక్మన నెంబర్ వచ్చింది, ఫోన్ ఎత్తాను, హలో సార్ అన్నాను, ఆయన మాట్లాడారు. సాధారణంగా నేను వెళ్ళిపోయే ముందు ఏం చెప్పినా వింటారని కాదని ఇదొకటి వినండి. సాధారణంగా ఎవరైనా ఫ్రెండ్స్ మగవాళ్ళు ఇంకో మగవాడికి ఫోన్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడి ఈడేంటారు, ఏ తినేస్తాడు, ఇంకా పెట్టడా ఈడు, ఎక్కువ వినలేము మేల్ వాయిస్లు. అదే అందమైన అమ్మాయి ఫోన్ చేసినానికి ఎంత బాగుందండి మీ వాయిస్, సరే సచ్ స్వీట్ వాయిస్ యూ హ్యావ్, ఈ టైప్ మాటలన్నీ వస్తాయి. కానీ నేను వాయిస్కి ఫిదా అండి, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ సార్. ఎందుకంటే ఏదో ఒక చిన్న శృతి మెత్తతనం ఉంటుంది ఆయన వాయిస్లో. లక్ష్మి గారు చెప్పినప్పుడు ఏదీ కాదనిలేము ఆయన అంటే ద వే ఆయన మాట్లాడే విధానం చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో కూడా ఇంత చక్కగా మాట్లాడొచ్చా, ఇంత రెస్పెక్టబుల్గా ఎదుటి ఆర్టిస్ట్ని కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఒక్కరోజు కూడా ఆయన ఫేస్లో నేను చిరాకు చూడలే. అంటే ఏదో సందర్భంలో మనకు ఖచ్చితంగా కోపం వస్తుందండి. లొకేషన్లో ఒక్కరోజు కూడా నైట్ 3 o'clock 4 o'clock వరకు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన బళ్ళు మాకు కనిపిస్తానే ఉండే ఇలా నవ్వుతూ. అది ద బెస్ట్ క్వాలిటీ. అండ్ సంజయ్ గారు యాజ్ ఎ టెక్నీషియన్గా ఈయన చేసిన ప్రయత్నం ఎందుకు చాలా గొప్పదంటే, తెలుగు సినిమా పరిశ్రమలో 80 ఏళ్ళుగా ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సినిమా సక్సెస్ సాధించాలి, విజయవంతం అవ్వాలని కోరుకుంటాం. చాలా సినిమాలు విజయవంతమైనవి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సినిమా కంటూ ఒక స్టేచరు, స్టామినా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని, దేశాన్ని వెళ్తున్నాయి తెలుగు సినిమాలు. అలాంటి తరుణంలో మీరు తీసుకొస్తున్న ఆది పర్వం అని టైటిలే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. దానికి చాలా థ్యాంక్ యూ. అంత మంచి టైటిల్ పెట్టి అలాంటి సినిమాలు నాకు అవకాశాన్ని కల్పించినందుకు. అండ్ యాక్టర్స్ అందరితో ఆల్మోస్ట్ నన్ను అందరితో కలిపారు అనుకోండి, అందరు ఆర్టిస్టులతో కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఆదిత్య ఓం గారు, ఆయనతో ఫైట్ సీక్వెన్స్లో చాలా బాగుంటుంది ఆ సీన్, అది థియేటర్లో చూడండి. అండ్ మై హీరో అండ్ ఎస్తర్ గారు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు కానీ చాలా మంది ఇంకా ఇక్కడ కూర్చున్నారండి మీ వల్ల, ఇది నిజం. అండ్ తిను చాలా బాగా చేసింది బాబా అండ్ హీరోయిన్. అండ్ సార్ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు. మీరు నాకు ఎందుకు ఇష్టం అంటే అమ్మ అంటే ఇలా ఉండాలి అంతే. ఎన్ని సినిమాలు చేసాం, ఎంత చేసాం అని కాదు, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అమ్మలాగే ఉంటుంది అమ్మ. ఢిల్లీ రాజేష్ గారు థ్యాంక్ యూ, మీతో మళ్ళీ పనిచేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఆదిపర్వం ఒక చిన్న పువ్వులా మొగ్గలాగా పుట్టి ఇవాళ పుష్పంలా వికసించింది. రాబోయే రోజుల్లో ఈ పెద్ద సినిమాని మీరే చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వెళ్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సంజీవ్ మేఘోటి గారికి మైలు రాయండి. పాన్ ఇండియా మూవీ 5 భాషల్లో చక్కగా తీశారు. మేము కూడా తనతో కలిసి చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సంజీవ్ మేఘోటి గారి గురించి చాలా మంది చెప్పారు, సమయం చాలా తక్కువగా ఉంటే నేను తక్కువగా మాట్లాడుతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రేమగా స్వీట్గా మాట్లాడతారు. నిజంగా చెప్పాలంటే నా సినీ ఇండస్ట్రీలో అంటే నేను చేస్తున్న మొదటి సినిమా అంటే ఆదిపర్వం. సంజీవ్ గారు నాకు అటువంటి మంచి అవకాశాలు ఇచ్చారు, మంచి యాక్ట్ ఇచ్చారు. December 19, 2022 లాస్ట్ లో సినిమా స్టార్ట్ అయిందండి. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు నేను 20 సినిమాలు చేశానంటే నాకు సంజీవ్ మేఘోటి గారండి. అంటే ఆయన మాటే కాదు, ఆయన ఆశీస్సులు దేవుడు ఆశీస్సులా ఉంటాయండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడటమే కాదు, అందరితో కూడా చక్కగా యాక్టింగ్ చేయించుకోగలుగుతారు, ప్రతి ఒక్కరికి లైఫ్ ఇస్తారు. సంజీవ్ మేఘోటి గారు మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ఇందాక సార్ చెప్పారు కదా, అలా నేను కూడా మైక్ పట్టుకున్నానంటే 8 గంటలుగా మాట్లాడతాను. కానీ నిజంగా ఇది పాన్ ఇండియా మూవీ, అందరి మనసులో ఉంటుంది. ఆదిపర్వం సంజీవ్ మేఘోటి గారికి మంచి బ్లాక్ చేయండి. ఈ సినిమా మీరందరూ తప్పనిసరిగా 5 భాషలో రిలీజ్ అయిన తర్వాత థియేటర్ వెళ్ళి చూడండి. అందరికీ ఆశీర్వచనాలు అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు
అలాగే సోదరులు వేదిక నలుగురించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంజీవనతో నాకు మంచి అనుబంధం. నేను న్యూయార్క్ అకాడమీ యూఎస్లో ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత రిలీజ్ అయిన సినిమా పెళ్లి చూపులైనా కానీ ఫస్ట్ చేసిన సినిమా అన్నగారి డైరెక్షన్లోనే చేశాను నేను ఫస్ట్ సినిమా. మిత్రుడు రాధాకృష్ణ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జ్యోతి గారు అన్నట్టు అసలు ఎక్కడ ఆగలేదు నా జర్నీ. ఇప్పుడు మెయిన్ విలన్ గా మెయిన్ విలన్ గా చేస్తూ వస్తున్నాను, మంచి మంచి సినిమా చేస్తున్నాను. అది సంజీవన్న ఆశీర్వాదం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సంజీవన్న. అలాగే శివనాథ్ కూడా మంచి సినిమా చేశాను. వెంకట శ్రీనివాస్ గారితో మంచి అనుభవం. అలాగే ఇక్కడ ఉన్న అందరితో ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాను. ఈ జర్నీ ఇంతవరకు వచ్చిందంటే మెయిన్ కారణం మాత్రం సంజీవన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మీరు చేస్తున్న ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. నెక్స్ట్ విలన్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సంజీవన్నతో నాకు 20 years అనుబంధం ఉంది. నాకు చాలా ఆత్మీయుడు. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాలో కూడా నన్ను బాగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ బ్లెస్ us. ఈ రోజే హిట్ అయిపోయింది. చేసినప్పుడే హిట్ అయిపోయింది. మన సత్యప్రకాష్ గారి స్పీచ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. జస్ట్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఫంక్షన్ ఈ రోజు మనం చూసాము. ఫుల్ ప్యాక్డ్ థియేటర్ ప్రసాద్ గారు లో ఇంత ప్యాక్డ్ గా చూడడం చాలా తర్వాత. ప్రతిరోజు నేను ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతుంటాను. దాదాపుగా వారంలో 5 ఫంక్షన్స్ నేను అటెండ్ అవుతుంటానండి. అంత ఖాళీగా ఉంటుంది, వెనకాల ఎక్కడెక్కడ ఉంటుంది, ఫుల్ ప్యాక్డ్ కావాలి. అట్లాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే సంజీవ్ గారి ధైర్యం గురించి. సంజీవ్ గారు చెప్తున్న సినిమా స్టార్టింగ్ బిఫోర్ ఇంకా ఒక 1 month లో షూటింగ్ వెళ్ళబోతున్నాం అనుకున్నప్పుడు ఈ సినిమాలు ఇలా చేయబోతున్నాం, దీన్ని ఇంత గ్రాండ్ గా చేయబోతున్నాం, ఇలా చేయబోతున్నాం చెప్తుంటే నాకు భయంగా ఉండేదండి. ఎందుకంటే ఇది ఎట్లాగా చేయగలుగుతాం. ఇంతకుముందు నేను సంజయ్ గారితో ఒక 20 to 23 years ట్రావెల్ చేస్తున్నాను. ఆయనతో 5-6 సినిమాలు నేను పనిచేశాను, పని చేస్తూ ఉన్నాను. కొన్ని సినిమాలు చేశాను మేము. అయితే ఆయన ఈ గ్రాండ్ స్కేల్ చెప్తుంటే భయంగా ఉండేది. ఇది ఎలాగా మనం వర్కౌట్ చేయగలం, ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఆయనలో ఎంత కాన్ఫిడెన్స్ అంటే లోపల దీన్ని ఎట్లయినా చేసి తీరుతాం, చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన మాట్లాడుతుంటే నేను వింటూ దీన్ని ఎలాగైనా అది కార్యరూపంలోకి రావాలి అనుకుంటూ ఉండేవాడిని. అది ఈ రోజు కార్యరూపంలో మనకి స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించింది. ఇది డెఫినెట్ గా 5 భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రిలీజ్ అయితే కన్ఫర్మ్ అంతే. అట్లాగే మనం ప్రెస్ మీట్స్ లో కొన్ని విషయాలు మాట్లాడుతుంటాం. మా ఆర్టిస్టులు బాగా సహకరించారు, మా టెక్నీషియన్స్ బాగా సహకరించారని. నేను ప్రెస్ మీట్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ అక్కడ కూర్చొని వినేటప్పుడు ఫార్మాలిటీగా అలా చెప్తుంటాను అనుకునేవాడిని. కానీ ప్రత్యక్షంగా ఈ సినిమాలో నేను అసోసియేట్ ఉన్న కారణంగా ఆర్టిస్టులు ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఏ రేంజ్ సహకరించగలరు అనేది నేను ఎస్ఆర్ గారిలో చూశాను. అది చూసాను. వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉందంటే ఇప్పటికీ వాళ్ళ సహకారం ఈ ప్రొడక్షన్ హౌస్ కి కంటిన్యూ అవుతూనే ఉందండి. డెఫినెట్ గా ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఇందులో ఆల్రెడీ కొంతమంది పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నారు. లేని వాళ్ళు ఈ రోజుతో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇది రిలీజ్ డేట్ సంజీవ్ గారు అనౌన్స్ చేస్తారు త్వరలోనే. ఆ రోజు నుంచి ఇది బిగ్గెస్ట్ సినిమా కదా ఆదిపర్వం అనేది. అది నిరంతరంగా 1, 2, 3, 4 అది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది, వెళుతుంది. సంజీవ్ గారు ఈ రోజుతో దిద్దుపారేశారు అంతే. బాక్స్ ఆఫీస్ లో షేక్ అయిపోతుంది. నేను చెప్తున్నాను, అజయ్ చౌహాన్ గారు చెప్పారు అరుంధతి, కాంతార, కార్తికేయ 2 అని. మనం ఆ 3 కలిపితే ఎంత హిట్టో ఈ ఆదివారం అంత హిట్ అవుతుందనేది నమ్మకం ఈ రోజు ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు కలిగింది. ముఖ్యంగా మంచులక్ష్మి గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరు అని మేము సంజయ్ గారు ఎంత బద్దలు పడ్డాము. ఆయన వెంకట శ్రీనివాస్ గారు ఒక సొల్యూషన్ ఇచ్చారు. మంచులక్ష్మి గారిని ఈ ప్రాజెక్ట్ లోకి శివకంఠన్ గారు ఐడియా చేయడం, ఆయన ఎగ్జిక్యూట్ చేయడం, దాన్ని వర్క్అవుట్ చేయడం అద్భుతంగా జరిగిందంటే కళంలో అద్భుతం జరుగుతూ ఉందంటే అద్భుతం జరిగేటప్పుడు మనకు తెలియదు. జరిగిపోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడవలసిన మన శ్రీకృష్ణ గారు చెప్పారు కదా, అలాగే జరిగిపోయిందండి. ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. నిజంగా ఈ ఆదిపర్వం 5 భాషల్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
డెఫినెట్ గా ఇది కంటిన్యూగా ఈ అన్విక ఆర్ట్స్ మీద ప్రొడక్షన్ మీద సినిమాలు జరుగుతూనే ఉంటాయి. సంజీవ్ గారితో మా అసోసియేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు ఇది నేను చెప్తుంది 1998, 99, 2000 ఆయన దగ్గర నేను ఎన్నో పాటలు రాశాను లిరిక్ రైటర్గా. ఎన్నో సినిమాలు ఆయనతో పనిచేశాను. ఇది ఇంకా పనిచేస్తూనే ఉంటాము, సక్సెస్ఫుల్ సాధిస్తూనే ఉంటాము. అందరికి టీం అందరికీ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. సో ఆదిపర్వం ట్రైలర్ లాంచ్ ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి మిత్రులకి, అతిథులకి, మా నటినట్లందరికీ థ్యాంక్స్. అలాగే స్పెషల్లీ మంజుష గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.